దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయమున నీ వాక్యాన్ని బట్టి నిలబడుచుండగా నన్ను బలపరచండి. విడుచున్న వారి హృదయాలలో గొప్ప సంతోషం, సమాధానం, పురికొల్పు తీసుకురమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచితనమేమి కనబడక ముందే ఎంచలేనంత ప్రేమించినావు, కొంచెమైనా మార్పు రాకముందే మంచు వల్లి కృపను కురిపించినావు. అంచాలి అండి. మనం ఏమంటాం, నా కోపం అసలే ఒక ఆయన అంటాడు, నా కోపతే నా అంత పిచ్చోడు లేదంటాడు. ఏమంటా, మనం పిచ్చోళ్ళమైనా మంచోళ్ళం కాకపోయినా అంతేనా? పిల్లలు కూడా తల్లిదండ్రులు, మా అమ్మ చూస్తే నాకు ఎంత కోపం వస్తుంది అంటది. ఎవరు అయినా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడికి స్తోత్రం. అయినా దేవుడు మనల్ని, చెప్పండి, మంచితనమేమి ఏమి మంచితనం ఏ కలగకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. కొంచెమైనా మార్పు రాకముందే, ఏం రాకముందు, కొంచెం కూడా మారలేక మనం ఎంత మన ఒక ఆయన నీకు 10% మారిన ఇంకా 90% మారాలంటే ఏమంటారు? నువ్వు 10% మారిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు 100% మారకపోయినా ఆయన నిన్ను, ఆయన కృప నీ మీద కుమ్మరిస్తాడు. అందుకొరకే దేవుని వాక్యంలో మనం మాట్లాడితే నువ్వు సిద్ధపడు. ఎవరు ఫస్ట్ ఎవరు సిద్ధపడాలి? నువ్వు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. వారికి నువ్వు ఏమై ఉండాలా? దేవునికి స్తోత్రం. ముందు నువ్వు సిద్ధపడాలి. ఏం చేయాలా? నువ్వు సిద్ధంగా ఉండాలి. దేని కొరకు సిద్ధపడాలి? ఎలాగ సిద్ధపడాలి? ఎందుకు సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? దేవునికి స్తోత్రం. కదండి, సిద్ధపడాలంటే దేనికోసం సిద్ధపడాలి? ఈరోజు అందరినీ అలర్ట్ కాండి అంటున్నారు. అంతేలా కాదా? అలర్ట్ అంటే ఏది నాన్న తెలుగులో? సిద్ధంగా ఏం కాదా? అసలు దేనికి సంఘం సిద్ధపడాలి? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎక్కడ కనపడాను? దేని కొరకు సిద్ధపడాలా? ముందు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవునికి కనపడాలి. వినండి, ఎక్కడ కనపడాలన్నా నువ్వు ఫస్ట్ చెప్పాలి. ఎక్కడ కనపడాలి? నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు కనపడాలి? ఎందుకు సిద్ధపడాలి చెప్పండి. ఇప్పుడు ఆయన మాట వినడానికి సిద్ధపడాలి. నీతో ఏమండి, నాతో నీవు మాట్లాడితే ఏమైనా మనం బ్రతుకుతాం. ఏమైందండి, మనం బ్రతకాలని ఎవరు మాట్లాడుతున్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వినాలంటే ఏం చేయాలా? ఎక్కడికి సిద్ధపడాలా? ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన మాట్లాడాలి. మాత్రం ఏం చేయాలండి? అవునా కాదా? ఇప్పుడు చాలా మంది మీటింగ్లోకి పోతారు. ఆ ప్రవచన సదస్సులు జరుగుతా ఉంటే ఆ గురించి మాట్లాడలేము, ఆ గురించి మాట్లాడతారు. పోతారా? పోరా పోతారా? ఆఖరి దాకా ఎదురు చూద్దాం. అవసరం నాతో మాట్లాడు, దేవుడు నాతో మాట్లాడు అంటే రాదండి. ఉంటుందా ఉండదా? మనకు ఆలోచన ఉంటుందా ఉండదా?
మన పక్కనతో దేవుడు మాట్లాడతాడు. మనతో మాట్లాడకపోతే ఎంత నిరుత్సాహంతో మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ముందు సిద్ధపడాలి. ఏం చేయాలా? సిద్ధపడాలి. అందుకోసమే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్లున్నాడు? మనం ఏం చేయాలి? మరి దేవుడు సిద్ధపడాలా? మీ దేవుడైనా చదవండి అన్న, ఏమన్నా ఇక్కడ? మీ దేవుని సన్నిధిని కనపడటకై సిద్ధపడి. ఎందుకు కనపడాలంటే ఇప్పుడు చెప్పండి, ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన రెడీగా ఉన్నాడు ఏం చేయడానికి? మాట్లాడడానికి. మనకి దేవుని సన్నిధిలో కనపడితే ఏం కలుగుతుంది? మాట్లాడమే కాదు, ఇంకేం జరుగుతుంది చెప్పండి? నీ ప్రార్థన ఆయన వింటాడు. దేవుని స్తోత్రం. నీతో మాట్లాడమే కాదు, ఒక గంట సేపు దేవుని వాక్యం నువ్వు విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావా? చేయవా? ఆయన నీతో మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడేది కూడా దేవుడు. చెప్పండి దేవుడు.